హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బోల్నా అనే ఒక చిన్న పదం ద్వారా హిందీని నేర్చుకుందాం. సో వాటిని ఆ పదం ద్వారా సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి, వాటికి ఇంగ్లీష్ మరియు హిందీలో ట్రాన్స్లేషన్ మొత్తం ఈ వీడియోలో మనం చక్కగా చూసేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. फर्स्ट वन, माँ ने बच्चों को बुलाया. माँ ने बच्चों को बुलाना. యాక్చువల్గా బులానా అంటే ఏంటి, పిలవడం. సో ఎవరు పిలిచారంట, మానే బచ్చోకు బులాయా. మా అంటే అమ్మ, ఓకే. ఇంగ్లీష్లో మదర్ కాల్డ్ ద చిల్డ్రన్. మదర్ called the children. తెలుగులో అమ్మ పిల్లలను పిలిచింది. అమ్మ పిల్లలను పిలిచింది. సెకండ్ వన్, मैं डॉक्टर को बुलाऊंगा. मैं डॉक्टर को बुलाऊंगा. ఎవరిని పిలుస్తారంట, డాక్టర్ని. ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ ద డాక్టర్. ఐ విల్ కాల్ ది డాక్టర్. చాలా స్లోగా చెప్తున్నానండి, మీకు ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క మీనింగ్ అర్థం కావాలనేసి. లెందీగా ఉందని చూడకండి, మెల్లగా నేర్చుకోండి. నేను డాక్టర్ను పిలుస్తాను. నేను డాక్టర్ని పిలుస్తాను. ఇక్కడ బులావుంగా అని చూడండి. సో ఫ్యూచర్ కాబట్టి పిలుస్తాను. नेक्स्ट वन, वह अपने दोस्त को फिल्म देखने के लिए बुला रहा है. वह अपने दोस्त को फिल्म देखने के लिए बुला रहा है. He is calling his friend to watch a movie. అతను తన స్నేహితుడిని సినిమా చూడడానికి పిలుస్తున్నాడు. దోస్త్ అంటే స్నేహితుడు. ఫోర్త్ వన్, पुलिस को बुलाओ. पुलिस को बुलाओ. ఇంగ్లీష్లో కాల్ ద పోలీస్. కాల్ ద పోలీస్. తెలుగులో పోలీసులను పిలవండి. బులావో అంటే పిలవండి. నెక్స్ట్, मैं अपने भाई को घर बुलाऊंगा. मैं अपने भाई को घर बुलाऊंगा. घर అంటే ఇంటికి. I will call my brother home. నెక్స్ట్, తెలుగులో నేను నా సోదరుని ఇంటికి పిలుస్తాను. నేను నా సోదరుని ఇంటికి పిలుస్తాను. సిక్స్త్ వన్, उसने मुझे ऑफिस में बुलाया. उसने मुझे ऑफिस में बुलाया. He called me to the office. He called me to the office. అతను నన్ను ఆఫీసుకు పిలిచాడు. అతను నన్ను ఆఫీస్కు పిలిచాడు. ఫాస్ట్గా చెప్పడం చాలా వీడియోస్లో చూశాను, కానీ అవి అర్థం కావు మీకు, అందుకని చెప్పేసి చాలా స్లోగా చెప్తున్నాను. చూడండి, मैं तुम्हारे लिए बुलाऊंगा. मैं तुम्हारे लिए बुलाऊंगा. I will call for you. తుమ్హారే లియే అంటే నీ కోసం అనమాట. నేను నీ కోసం పిలుస్తాను. నేను నీ కోసం పిలుస్తాను. నెక్స్ట్, वह अपने परिवार को पार्टी में बुला रहा है. वह अपने परिवार को पार्टी में बुला रहा है. परिवार అంటే ఫ్యామిలీ, ఓకే, కుటుంబం. He is inviting his family to the party. అతను తన కుటుంబాన్ని పార్టీకి పిలుస్తున్నాడు. అతను తన కుటుంబాన్ని పార్టీకి పిలుస్తున్నాడు. నెక్స్ట్, मुझे अपने दोस्त को स्कूल से बुलाना पड़ा. స్కూల్ అంటే చూడండి, बुलाना पड़ा. I had to call my friend from school. I had to call my friend
ఫ్రమ్ స్కూల్, ఎక్కడి నుంచి, స్కూల్ నుంచి. బులానా పడా, నేను నా స్నేహితుడిని పాఠశాల నుండి పిలవాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.